శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్ఎంపీ డాక్టర్లు కేవలం అత్యవసర ప్రథమ చికిత్స అనుమతులకు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని బేసిక్ మందులను ఇచ్చే వెసులుబాటు కల్పించింది. కానీ ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రం తమ ఇష్టానుసారంగా క్లినిక్స్ను ఏర్పాటు చేసుకొని అన్నీ తామే అన్నట్లుగా దందాలు కొనసాగిస్తున్నారు. పర్మిషన్స్ లేకుండా మెడిసిన్ కోర్సు చేయని వారు కూడా మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇన్ని దందాలు కొనసాగుతున్న జిల్లా ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రకాల వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు ఉన్నా ప్రజలు ప్రైవేట్ క్లినిక్ల చుట్టూ తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మడకశిర ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటే మన ఏరియా హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్లు ఉన్నారు. ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ తప్ప అన్ని స్కానింగ్ తప్ప అన్నీ జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ అన్ని జబ్బులకు ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తాము. మరీ ఎమర్జెన్సీ తప్ప మేము వేరే హాస్పిటల్కి పంపిము. మరీ సివియర్ కేసే తప్ప ఎక్కడికి పంపిము. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా. ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోవద్దండి. ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళ లిమిట్ ఏమంటే జస్ట్ పెయిన్ కిల్లర్ వరకే బేసిక్ ట్రీట్మెంట్, అంటే బేసిక్ ట్రీట్మెంట్ వరకు ఇవ్వాలి వాళ్ళు. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీబీఎస్ ఎండి. నేను అనస్థీషియా. నేను ఇక్కడ మడకశిర ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటే మన ఏరియా హాస్పిటల్లో